ఇందిరమ్మ ఇల్లు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు, ఆ పోస్టును చూసి పోలీసులు బెదిరించడంతోటి ఓ యువకుడు ములుగు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో ఆయన పేరు రాలేదంట. ములుగు జిల్లా చుక్క రమేష్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుండు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో పేరు రాలేదని అధికారులను అడిగిండు. అయితే ఎలాంటి రిజల్ట్ రావడం, సరే అధికారులు ఏం స్పందించలేదు, ఏం చెప్పలేదు. సరే ఎవరికి ఇండ్లు వచ్చినాయి ఏం కథ అని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా తీసుకున్నాడు. వాళ్ళ ఊరు చెల్వాయి అనే ఊరు విలేజ్ గ్రూప్లో పోస్ట్ చేసిండు. ఏమైంది, గిలగిలకు వచ్చినాయి, నాకు రాలేదు, ఆ లబ్ధిదారులకు ఎంపికలు అవకతవకలు జరిగినాయి, అవసరమైనకి రాలేదు, దాన్ని ఏమంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అట్లా వచ్చినాయని చెప్పేసి ఆయన ఏం పోస్ట్ పెట్టిండు ఆ గ్రూప్లో. ఇక దాంతో ఒక ఊర్లో వాట్సాప్ గ్రూప్లో కొంత డిస్కషన్స్, వివాదము, కొట్లాటలు అంటే జరిగింది వాట్సాప్ గ్రూప్లో. ఇక ఒక కాంగ్రెస్ నాయకుడు పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు చక్కగా రమేష్ అంటే ఆయన ఇంటికి పోయి ఇట్లా రెచ్చగొట్టద్దు, మంచిగా ఉండదు, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి హెచ్చరించినట. ఆయన ఫోన్ గుంజుకున్నారట. ఇక ఆయన ఫోన్ తీసుకున్నారని రమేష్ని బెదిరించారని చెప్పేసి ఊర్లో మొత్తం మాట్లాడుకునేసరికి తన మీద తప్పుడు కేసు పెట్టి ఇది చేసిరు, నా ఇజ్జత్ తీసిరు, నా పరువు తీసిరు అని మనస్తాపం చెందిన రమేష్ గురువారం ఇంట్లో ఉరి వేసుకొని చచ్చిపోయిండు. రాసిండు లెటరు, నాపై తప్పుడు కేసు పెట్టడంతో మనస్తాపంతో చనిపోతున్నా, అమ్మమ్మ చిన్నమ్మలు క్షమించాలి అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అతను మృతికి కారకులను వెంటనే శిక్షించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ సిపిఎం నాయకులు రమేష్ మృతదేహంతో చెల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. చావు కారణమైన వారిని శిక్షించాలని గ్రామస్తులు కూడా, అంటే లబ్ధిదారుల ఎంపిక ఎట్లా జరిగింది, ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే నా పేరు రాలేదు, గిలగిలకు వచ్చింది, గిన్నె వీళ్ళు అనర్హులు అని చెప్పినందుకు కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేసుడు, ఆ పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చుడు, బెదిరించుడు, ఫోన్ గుంజుకున్నాడు, ఈయన ప్రాణం తీసుకున్నాడు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. అంటే సరే ఎంపిక మంచిగా జరగలేదు, మళ్ళీ చేయండి, అనర్హులు ఉన్నారు అని చెప్పేసి వాదనలు వస్తున్నాయి. అనర్హులను తీసేయండి, ఎందుకు అనర్హుల్లో తేల్చమని చెప్పండి. అంతేగాని ఇట్లా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతే, ఇట్లా ప్రాణాలు ఇట్లా పోతే కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ఇది అంతా కూడా నెగిటివ్ అవుతుంది, ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా. ఇది ఇట్లా ఉంటే ప్యాంటు జోబులో ఫోన్ పేలిందంట అత్తాపూర్లో. కొంచెం